హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్యూటీ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు మన క్లాస్ వచ్చేసి బోట్ నెక్ గురించి. అంటే ఒక స్టూడెంట్ నన్ను కామెంట్ పెట్టారు. వాట్సాప్ గ్రూప్ ఉంది కదా మంది. సో ఆ గ్రూప్లో డౌట్ అడిగారు వాళ్ళు. ఏంటంటే మనకి కస్టమరు బ్లౌజ్ ఇచ్చి, నార్మల్ బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ పెట్టమంటే కనుక వెనకాల పాట్ షేప్ కావాలంటే మనం ఎలా తీసుకోవాలి, అంటే పాట్ షేప్కి సేమ్ బోట్ నెక్లోనే పాట్ షేప్ గీయాలని అడిగారు. సో అలా అయితే గీయకూడదు. మనకి నెక్ డీప్ ఎంత ఉందో అంత గీసుకోవాలి. ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం 2 ఫోల్డింగ్స్ మీద వేసుకున్నాం పేపర్ని వచ్చేసి. అలాగే మనకి బ్లౌజ్ లాంగ్ ఎంత ఉందంటే లెంత్ ఎంత ఉందో అంత పెట్టుకున్నాం. కింద ఒక 1/2 ఇంచు కుట్లకి, పైన ఒక 1/2 ఇంచు కుట్లకి పెట్టుకున్నాము. అలాగే షోల్డర్ విత్ వచ్చేసి మనకి కస్టమర్కి 13 ఇంచెస్ ఉంటే మనం అందులో ఆఫ్ చేసేసి 6.5 తీసుకున్నాము. 6.5లో మళ్ళీ నెక్ విత్ వచ్చేసి మనం 4 ఇంచెస్ తీసుకున్నాము. మిగిలింది మనకి భుజం దగ్గర ఉంటుంది. అలాగే మనకి షోల్డర్ ఎంతైతే తీసుకుంటున్నామో, అంటే సపోజ్ అందరికీ ఇదొక డౌట్ కూడా అడిగారు నన్ను, చెస్ట్ ఎక్కడ పెట్టాలి ఎగ్జాక్ట్గా, అంటే మనకి చెస్ట్ ఎక్కడ తీసుకోవాలి అనే డౌట్ ఒకటి అడుగుతున్నారు. చెస్ట్ లూజ్ అనేది ఎక్కడ తీసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే మనకి షోల్డర్ ఎంతైతే ఉందో ఆర్మ్ డౌన్ కూడా మ్యాక్సిమం అంతే తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను 5.5 దగ్గర మార్క్ చేస్తే మనకు సరిపోదు అది. సో ఇప్పుడు మనం షోల్డర్ విత్ ఎంతైతే తీసుకున్నామో అంతా కూడా మనం ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. అంటే 6.5 మనం షోల్డర్ తీసుకున్నప్పుడు ఆర్మ్ డౌన్ కూడా మొత్తం షోల్డర్ ఎంత తీసామో అంతే తీసుకోవాలి. తీసుకొని మనం ఇక్కడ చెస్ట్ లూజు, నడుము లూజు చూసుకోవాలి. చెస్ట్ వచ్చేసి మనకి 4 ఫోల్డింగ్స్ మీద తీసుకోవాలి. 34 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను 8.5 తీసుకున్నాను. 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను. నడుము వచ్చేసి మనకి 30 ఇంచెస్ వచ్చింది. 30 ఇంచెస్ పెట్టుకుని నేను మళ్ళీ 2 ఇంచెస్ ఖర్చుకి 1 ఇంచ్ డాట్కి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఆర్మ్ అరౌండ్ గీస్తాము. ఆర్మ్ అరౌండ్ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకుని ఆర్మ్ రౌండ్ గీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ గీసుకున్న తర్వాత మనం అరౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆర్మ్ అరౌండ్ అంటే చంక మొత్తం రౌండ్ ఎంత వచ్చింది అని. అంటే మనకు మొత్తం చంక రౌండ్ వచ్చేసి మనకి ఇక్కడ సపోజ్ 16 ఇంచెస్ రావచ్చు, 17 ఇంచెస్ రావచ్చు, 18 ఇంచెస్ రావచ్చు. మనం అది ముందే కస్టమర్ మెజర్మెంట్ తీసుకుంటాం. అంటే బ్లౌజ్ అయితే బ్లౌజ్ ప్రకారం తీసుకుంటాము, బాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటాము. దాన్ని బట్టి మనం ఆర్మ్ అరౌండ్ ఎంత అనేది మనం చెక్ చేసుకోవాలి, ఎంత వస్తే అంత. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనం 4 ఇంచెస్ తీసుకున్నాం. నెక్ డీప్ వచ్చేసి మనకి మెయిన్ బ్లౌజ్ ఏదైతే ఇచ్చారో సో దాని డీప్ ప్రకారం డీప్ పెట్టుకుని మనం 4 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ 3.5 ఇంచెస్ దగ్గర కానీ బోట్ నెక్కి పెట్టుకుంటాం. మ్యాక్సిమం 3 కానీ 3.5 కానీ పెట్టుకుంటాం. 4 కూడా కాదు, మ్యాక్సిమం 3, 3.5. లేదు మాకు మరీ అంత పైకి పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు కొంచెం 4 ఇంచెస్ వరకు పెట్టుకుంటారు. కానీ మ్యాక్సిమం మనకి 3, 3.5 పెట్టుకుంటేనే బోట్ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్లో. సో అలా తీసుకుని మిగిలిన భాగం మనకి కింద ఏదైతే ఉందో చూస్తారు కదా, ఇప్పుడు నేను దీన్ని బాక్స్ లాగా డ్రా చేశాను. అంటే ఇది మనకి స్కెచెస్ అయిపోయాయి. సో పెన్తో నేను డ్రా చేశాను, దానివల్ల మీకు మార్కింగ్ సరిగ్గా కనిపించట్లేదేమో. దీన్ని బట్టి మనం బోట్ దగ్గర ఎంతైతే పెట్టుకున్నామో 3.5 కానీ 3 కానీ ఎంతైతే పెట్టుకున్నామో ఆ మిగిలింది, అంటే ఇప్పుడు మనకి నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది కదా, ఆ మిగిలిన దాంట్లో మనం పాట్ షేప్ కానీ డైమండ్ షేప్ కానీ ఏదైనా కస్టమర్కి ఏది కావాలంటే అది డ్రాప్ షేప్ కానీ ఏదైనా కూడా మనం ఓన్లీ ఇందులో మాత్రమే తీసుకోవాలి. మనకి నెక్ డీప్ అయితే ఎంతైతే ఉందో అంత తీసుకోవాలి. పైన మళ్ళీ మనకి బోట్ నెక్ హై ఎంత పెట్టుకుంటున్నాము అంటే 3.5 కానీ 3 కానీ చెప్పాను కదా, సో దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ కూడా సేమ్ మనకి డీప్ అలాగే వస్తుంది, 3, 3.5 ఆర్ 4 అంతే, అంతకు మించి రాదు. మనం ఇందులోనే పాట్ షేప్ గీసేద్దాము అంటే కనుక అది అస్సలు షేపే రాదు, అసలు బాగుండదు కూడా, స్టిచ్చింగ్ బాగుండదు, అసలు అందులో షేప్ కూడా మనకు తెలియదు. మన ఛానల్ చూస్తూ నేర్చుకునే ఒక అమ్మాయి నన్ను రెగ్యులర్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు గ్రూప్లో. సో ఆ అమ్మాయి కోసం నేను ఈ వీడియో అయితే చేశాను. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ కూడా మనం రౌండ్ కట్ చేసుకుని ఆర్మ్ అరౌండ్ ఎంత ఉందో కూడా ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని మీకు ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నార్మల్ బ్లౌజ్ నెక్ డీప్ ఎంత ఉందో, బోట్ నెక్ కూడా పాట్ షేపు గట్టా అడిగితే కనుక కస్టమర్కి ఇష్టమైతే సో అదే డీప్ పెట్టాలి మనం. కాకపోతే పైన బోట్కి సపరేట్గా మనం 3 ఇంచెస్, 3.5 ఇంచెస్, 4 ఇంచెస్ ఎలా అయితే తీసుకుంటామో ఆ బోట్తే పెడతాము. మిగిలిందంతా ఇలా షేప్ ఇస్తాం. డైమండ్ కానీ ఏదైనా సరే, పాట్ కానీ ఏదైనా ఇలా షేప్ ఇచ్చుకోవాలి. ఇవైతే నేను అందాజుగా రాసిన మెజర్మెంట్స్ అనమాట. సో ఆర్మ్ మనకి 16 రావాలి. చూద్దాం ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. ఎగ్జాక్ట్గా మనకి 16 వచ్చింది.
మనం పావించి కూడా ఆర్మ్ సైడ్ మనం కుట్లుకి వదిలేస్తాం కదా, అది అనమాట. మనం ఆర్మ్ సైడ్ కంపల్సరీ పావించి కుట్లుకి వదులుకోవాలి. చూసారు కదా షేప్ ఎలా వచ్చిందో మనకి. సో ఇందులోనే మనం రకరకాలుగా షేప్స్ గీసుకోవచ్చు మనకు నచ్చిన విధానంగా.